Step into Value Zone Hypermart Patancheru. ఈ బిగ్ బాస్ వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా కంటెస్టెంట్స్ కి? కొంతమందికి అది బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి ఊరుకోండి ఏం మాట్లాడుతుంది. ఒక వీడియో చూసాం రీసెంట్ గా, ఎవరైనా పే చేస్తారా అనే క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తున్నారు. ఒక్కొక్క వీడియోకి నాకు 20 కోట్లు ఇస్తా అన్నారు. ఏమో ఇప్పుడు నేరం చేశానా నేనేమైనా ఆ వీడియో పెట్టి? సో ఇప్పుడు ఈ సీజన్ లో సీరియల్ బ్యాచ్ రావడం వల్ల చాలా హైప్ వచ్చింది అంటున్నారు. సీరియల్ నుంచి వచ్చావా, బయట నుంచి వచ్చావా, యూట్యూబ్ నుంచి వచ్చావా? ఇప్పుడు స్పా అండ్ స్పై బ్యాచ్ లో మీకు ఎవరు జెన్యూన్ గా అనిపించారు? నాకు స్పై బ్యాచ్ జెన్యూన్ గా అనిపించారు. అండ్ అమర్దీప్ చాలా ఫాల్ గేమ్స్ ఆడేసి కోపం వచ్చినా కూడా ఎపిసోడ్కి వచ్చే వాళ్ళకి దాన్ని కామెడీగా చేసి దాన్ని చల్లబరిచేసి ఎందుకు? ఎందుకంటే ఇల్లు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం అన్నాము. సో ఓవరాల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎవరు విన్నర్ అవుతారో అని అనిపిస్తుంది? ప్రశాంత్ క్లియర్ కట్. నా వర్క్ నీ ఒపీనియన్ నీ దగ్గర పెట్టుకోరంటే ఓకే పెట్టుకుంటా. హే గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా ఎండ్కి వచ్చేసింది. ఉల్టా పుల్టా అన్నారు, చాలా ఎంటర్టైన్ చేశారు. మరి ఈ సీజన్ గురించి మాట్లాడడానికి సీజన్ 1 కంటెస్టెంట్ అంటే ఎక్స్ కంటెస్టెంట్ సమీర్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయన ఫిలిం గురించి చెప్పాలంటే అసలుకి అంటే ఇంట్రడక్షన్ సరిపోదు, ఫుల్ డే కూడా సరిపోదు, అన్ని సినిమాలు చేశారు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం. రీసెంట్గా ఒక వీడియో కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. అసలు ఎందుకు షేర్ చేయాల్సి వచ్చింది? ఆ వీడియోకి సంబంధించి కొన్ని కామెంట్స్ చదివాను. పెయిడ్ అంటే ఎవరో పే చేశారు, అందుకే ఆయన ఈ వీడియో పెట్టారు అని కూడా కామెంట్ చేశారు. అసలు అది ఎంతవరకు నిజం మాట్లాడదాం. నమస్తే సమీర్ గారు. నమస్తే. ఆఫ్టర్ సో లాంగ్ టైం చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని సీజన్ చేసాం కదా, ఫస్ట్ సీజన్ అప్పుడు తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ కెరీర్ అసలుకి అంటే పెరుగుతూనే ఉన్నాయి సినిమాలు తప్ప అసలు ఎక్కడ డౌన్ఫాల్ అనే లేదు. డౌన్ఫాల్ ఎందుకు కోరుకుంటారు? సో ఒక వీడియో చూసాం రీసెంట్గా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిజంగానే ఎవరైనా పే చేస్తారా అనే క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తున్నారు. ఒక్కొక్క వీడియోకి నాకు 20 కోట్లు ఇస్తా అన్నారు, 20 crores. ఇప్పుడు 10 crores పంపించారు. ఇంకో 10 crores ఇంకొక వీడియో పెడితే చేస్తా అన్నారు. నేను లేదు, ఇది కంప్లీట్ మీరు పే చేశాక ఊరుకోండి. మీరేమో కామెంట్స్ చదవనన్నారు, బట్ నేను చదివాను కొన్ని కామెంట్స్. అందులో పెయిడ్ బ్యాచ్ డబ్బులు తీసుకొని ఇలా వీడియో పెట్టారు. నేను చదవను, ఎవరో చెప్పారు ఫ్రెండ్స్ చూసి కింద ఇలా రాశారు అని చెప్పారు. విన్నారా ఇలాంటి కామెంట్? విన్నాను. రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, ఏముంది. అంటే నువ్వు అంత ఫాస్ట్గా బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చేసావు, నువ్వు కూడా రాస్తావా రివ్యూ ఏదో వీడియోలు ఇది ఏదైనా ఎవరో అన్నారు. నేను ఫస్ట్ సీజన్లో ఎందుకు బయటకు వచ్చానో ఏంటో అది నాకు, తారక్కి, బిగ్ బాస్కి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అవునా? అంటే మీరు మీ ఇష్టపూర్వకంగా బయటకు రావడం అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు సీజన్ 7 గురించి మాట్లాడదాం. అంతేనా? అంటే కొంచెం ఏదైనా హింట్ ఇస్తారేమో, ఎందుకు రీజన్? ఓకే, సపోజ్ ఒకవేళ మీరు సీజన్ 1లో కాకుండా సీజన్ 7లో ఉండి ఉంటే ఈ మీమ్స్ లో బలైపోయే వాళ్ళ? అప్పట్లోనా మీమ్స్ ట్రోల్స్ ఉంటే అప్పుడు కూడా సేమ్ కదా, ఫ్రై ఎవరికైనా ఫ్రైయే కదా. కానీ అప్పుడు ఇంత లేదు కదా మీమ్స్ లేవు, అదే అంటున్నా. ఉండుంటే అంటున్నారు కదా మీరు, ఉండుంటే ఎవరికైనా ఫ్రైయే కదా. డెఫినెట్గా అందరూ పడాల్సిందే. మంచిదే యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు, మీమ్ చేసేవాళ్ళు క్రియేటివిటీ అసలు మా సినిమా వాళ్ళకి కూడా లేదు అంత క్రియేటివిటీ. ఎక్స్ట్రాడినరీ ఎడిటింగ్, మామూలుగా ఎడిటింగ్ చేయట్లేదు. ఒక్కొక్కటి అక్కడ మాట్లాడింది వేరు, వీళ్ళు ఇంకొక లిరిక్ మార్చి లేకపోతే మాటలు మార్చి చాలా బాగా సింక్లో చేస్తున్నారు బ్యూటిఫుల్గా. మీమర్స్ ఆర్ నాట్, ఐ మీన్ అది ఈజీ జాబ్ కాదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ క్రియేటివ్, చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. మీరైతే ఎంజాయ్ చేస్తున్నారా మీమ్స్? కోర్స్ డెఫినెట్లీ. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే మీమ్సే డైరెక్ట్గా బిగ్ బాస్ షోలో ఎందుకు చూపిస్తున్నారు నాగార్జున గారు? ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి కదా. ఉంటాయి కొన్ని హర్టింగ్గా ఉంటాయి, అది వాళ్ళ స్టైల్ ఆఫ్ డూయింగ్. కొన్ని హిలేరియస్గా ఉంటాయి, ఎక్కువ హిలేరియస్గా జోవియల్గా ఉండేవి ఎక్కువ ఉన్నాయి. మీరు పర్సనల్గా బిగ్ బాస్ ఫ్యాన్ కదా ముందు నుంచి? అంటే మీరు ఫస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు అయితే మీకు అసలు కాన్సెప్టే తెలీదు, వెళ్ళే దారిలో ఒక ఎపిసోడ్ ఏదో చూశాను అన్నారు. అవును, అసలు ఎప్పుడు చూడలేదు, ఏ సీజన్ చూడలేదు. ఈ బిగ్ బాస్ వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా కంటెస్టెంట్స్కి? మన మీద ఆధారపడి ఉంటుంది అది. కొంతమందికి అది బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి నెగిటివ్ అవుతుంది. కొంతమంది పాజిటివ్గా ఎలివేట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యునో ఎలివేట్ యువర్ సెల్ఫ్. మన మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు రియాక్ట్ అవ్వని సమీర్ గారు ఒక వీడియోతో బయటకు వచ్చారు. పెయిడ్ వీడియో
అంత మిడ్ నైట్ షూట్ లో ఉండి ఊరుగాని ఊర్లో ఉండి ఎందుకు పెట్టారు? ఎందుకు మీకు అంటే ఏదో అన్యాయం జరిగింది అని ఇప్పుడు చెప్పేసి నేరం game లో? చేశానా నేను ఏమైనా వీడియో పెట్టి? లేదు లేదు చేయలేదు. కదా. ఎప్పుడు చేయండి ఇప్పుడు ఎందుకు పెట్టాను అనేదే కదా క్వశ్చన్. Yes. ఎప్పుడు పెట్టండి. నాకు ఇప్పుడు ఎవ్రీ సీజన్ చూస్తుంటాను, ఎవ్రీ ఎపిసోడ్ చూస్తుంటాను, మిస్ అవ్వకుండా చూస్తుంటాను. బట్ ఏంటంటే ఇది ఎండ్కి వచ్చే టైంకి ఆ టైంకి బిగ్ బాస్ కూడా కొంచెం చూసి చూడనట్టు పోతున్నారు ఏంటి అనేది అనిపించింది. వాళ్ళు చూడాలి కదా ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు ఫౌల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అవనివ్వండి, నేను పర్టికులర్గా ఒక వ్యక్తిని సపోర్ట్ అని ఇంకొకరిని కాదని అలా అనట్లేదు. హూఎవర్ ఇప్పుడు అక్కడ ఎవరు చేసినా, ప్రశాంత్ చేసినా, అమర్ చేసినా, ఎవరు చేసినా సరే ఫౌల్ ఉంటే ఫౌల్ అని చెప్పాలి. ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చూసి సంచాలకులు మీరు సరిగ్గా చూడలేదు అని వాళ్ళని తిట్టి ఇగో ఇలా చేశారు అని చెప్పి ఆయన చేయాలి. అంటే అది అక్కడ చేయలేదని official గా బాధేస్తుంది. సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటుంటారు. సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. బట్ మరీ దారుణంగా ఉంటే కష్టం కదా. ఎంత ఫైనల్ అయినా సరే ఎస్ నన్ను ఫైనల్ అన్నారు, నువ్వు ఫస్ట్ రీచ్ అయినా సరే నువ్వు కాదు, నువ్వే లాస్ట్ అని ఎలా అంటారు కదా. సో ఇప్పుడు ఈ సీజన్ లో సీరియల్ బ్యాచ్ రావడం వల్ల చాలా హైప్ వచ్చింది అంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఒక గ్రూప్ గా ఫాన్ అయి అంటే ప్రతి సీజన్ లో గ్రూప్స్ ప్రతిసారి ఉంటాయి. వస్తున్నారు సీజన్, ప్రతిసారి సీరియల్ వాళ్ళు ఉంటారు, ఫిల్మ్ వాళ్ళు ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు. డెఫినెట్గా ఎవ్రీ వీక్. బట్ ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వడము అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయినా కొంచెం డిసడ్వాంటేజ్. బయట జనాలంతా ఒక అవును స్పా బ్యాచ్ అని చెప్పేసి ఒక మార్క్ అవును. చేయడం జరిగింది. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు సీరియల్ బ్యాచ్ ఎవరైనా సరే, నేను ఫస్ట్ సీరియల్స్ చేసిన వాడిని నేను కూడా. సో నేను ఐ డోంట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ఫిల్మ్ అండ్ సీరియల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ అంతే. సీరియల్ నుంచి వచ్చావా, బయట నుంచి వచ్చావా, యూట్యూబ్ నుంచి వచ్చావా అనేది కాదు. టోటల్గా ప్రశాంత్ లాగా తెలియకుండా కామనర్గా వచ్చావా అనేది దట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. యూ 16 పీపుల్ ఆర్ 15 పీపుల్ హ్యావ్ కమ్, ఆల్ ఆర్ కంటెస్టెంట్, యు ఆర్ ఆల్ ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు మేల్ ఫీమేల్ జెండర్ కూడా లేదు అక్కడ. అందరు ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. సో అది మనం పోర్ట్రే చేసుకునే బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎలా పోర్ట్రే అయ్యారు బయటికి మనం బయట చూస్తున్నాం, ఈ ముగ్గురు ఎలా పోర్ట్రే అయ్యారో మనం బయట చూస్తున్నాం. మనకి చూపించిన 1 అవర్లోనే కాకుండా ఇప్పుడు ఫుల్ డే చూస్తున్నారు. ఇది మన 24/7 ఉంది, అది కూడా చూస్తున్నారు జనాలు. పర్టికులర్గా ఈ సీజన్ ఎక్కువ చూస్తున్నారు, బాగా వ్యూవర్షిప్ ఉంది ఈ సీజన్ 7కి. సో అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఒక 10 మంది ఒకలా ఫీల్ అయ్యి ఒక్కళ్ళిద్దరు ఒకలా ఫీల్ అయితే ఎవరిది కరెక్ట్ అనుకుంటాం మనం? ఆ 10 మందిది కరెక్ట్ అనుకోవాలి డెఫినెట్గా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ లైక్ దిస్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మీకు ఫస్ట్ చూడగానే ఎవరు వీళ్ళు అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? అంటే కొంతమంది అన్నోన్ పర్సన్స్ కూడా రావడం అవును, నాకు యావర్, ప్రశాంత్ వీళ్ళు ఫస్ట్ 2 వీక్స్లో వెళ్ళిపోతారు అనుకున్నా నేను చూడగానే. పర్టికులర్గా యావర్ అంటే మరీ ఏంటి ఈ అబ్బాయి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. బాడీ బిల్డ్ చేసి ఉండొచ్చు, షర్ట్ ఇప్పేసి లోపలికి ఎంటర్ అయ్యి ఏదో కొంచెం డిఫరెంట్గా వెళ్ళవయ్యా నువ్వు అని నాగార్జున గారు అడిగిన దానికి షర్ట్ టోటల్గా ఇప్పేసి జాకెట్ ఇలా భుజం మీద వేసుకుని ఇలా ఇలా వెళ్తుంటే ఓ ఈ యాటిట్యూడ్ తోటి కష్టం ఈ అబ్బాయి ఉండడం అనుకున్నా బిగినింగ్లో. అసలు ఈజ్ బికమ్ ద మోస్ట్ జెన్యున్ ప్లేయర్ టుడే. ఎవరు అనేవాడు మోస్ట్ జెన్యున్ ప్లేయర్ అయిపోయాడు ఇప్పుడు. సైలెంట్ గా రేజ్ అయిపోయాడు. యా అంటే తను అలాగా ఎలివేట్ చేసుకున్నాడు, అలా పోర్ట్రే చేసుకున్నాడు, ఆల్ జెన్యున్ ఫీలింగ్స్ చూపించాడు. అలాగే ప్రశాంత్ కూడా ఎవరు ఇతను పాపం ఏదో కామన్ కుర్రాడిని ఎవరినో తీసుకొచ్చారు, గుడ్ అనిపించింది. కానీ ఎక్కువ రోజులు ఉంచారు కదా జనరల్గా, ఎవరు తెలియదు కదా, మొహం తెలియదు ఎవరు. బట్ తన గేమ్ చూసేసరికి అందరికీ తొందరగా ఇష్టం అయిపోయాడు ప్రశాంత్ అనేవాడు. సో మనం ఎలా పోర్ట్రే చేసుకుంటాం అదే చెప్తున్నా కదా. మనం పోర్ట్రే చేసుకోవడం ఒక ఎత్తు, బిగ్ బాస్ వాళ్ళు మనని చూపించడం ఒక ఎత్తు. సో ఈ రెండు కలిస్తే తప్ప యూ కెనాట్ కమ్ అప్ ఈ షోలో. సో మీరు ఫస్ట్ అలా అనుకున్నారు, తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద ఒపీనియన్ మారిపోయింది టోటల్గా. నాకు ఇప్పుడు 1-2 ప్రశాంత్ అండ్ యావర్ నా ఉద్దేశంలో అలా అయిపోయింది. అంత డిఫరెన్స్ అంటే వాళ్ళు దే ప్లేడ్ లైక్ దట్, వాళ్ళ గేమ్ అలా ఉంది. అంటే బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేయడము, నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయడం, కొంచెం రేజ్ చేయడం వాళ్ళని చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. అంటే ఇట్ ఈస్ ఆల్ అల్టిమేట్గా ఏంటంటే నాగార్జున గారు ఎంత ఎలివేట్ చేస్తారు షోని, ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని కానీ ఆ షోని కానీ ఎంతవరకు తీసుకురాగలుగుతారు. ఇప్పుడు కంటెంట్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో కంటెంట్ వాళ్ళు ఇవ్వాలి కదా. చాలా ఇచ్చారు కదా ఈ సీజన్. అవును, అదే చెప్తున్నా, వాళ్ళు కంటెంట్ ఇవ్వబట్టే సీజన్ అంత బాగా చూస్తున్నారు.
ఇవ్వలేదు అనట్లేదు, నేను ఇచ్చారని చెప్తున్నా. ఓకే ఓకే. సూపర్ కంటెంట్ ఇచ్చారు. ఇప్పుడున్న ఈ సీజన్ మొత్తం అందరూ ఎవ్రీవన్ ప్లేడ్ రియలీ వెల్. అంటే బాగా ఇది చేశారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు బ్యాడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి గుడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు స్పా అండ్ స్పై బ్యాచ్ లో మీకు ఎవరు జెన్యున్ గా అనిపించారు? నాకు స్పై బ్యాచ్ జెన్యున్గా అనిపించారు. ఓకే, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్. వాళ్ళు చాలా జెన్యున్ ప్లేయర్స్ అనిపించారు. నేను దాచుకోవడం ఏం లేదు ఇందులో కాంట్రవర్సీ కూడా ఏం లేదు. నాకు అనిపించింది, నా ఒపీనియన్ అది. నీ ఒపీనియన్ నీ దగ్గర పెట్టుకోరంటే ఓకే పెట్టుకుంటాను, కానీ చెప్తున్నా. ఐ ఫెల్ట్ స్పై బ్యాచ్ ఆర్ వెరీ జెన్యున్. ఐ మీన్ దే ప్లేడ్ రియలీ వెల్. సమీర్ గారు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ గా 2 బ్యాచ్ లో, స్పా అండ్ స్పైలో. బట్ నెగిటివిటీ ఎక్కువ స్పా బ్యాచ్ కి ఎందుకు వచ్చిందంటారు? మీరే చెప్పండి, మీరే అంటున్నారు కదా. అంటే మీ ఒపీనియన్ ప్రకారం. నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు మీరు స్పా బ్యాచ్కి ఎందుకు నెగిటివ్ వచ్చిందని మీకు వచ్చిన న్యూస్? వాళ్ళు ముందు నుంచి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళేమో ఇక్కడే పరిచయం అయిపోయి జెన్యున్ గా ఫ్రెండ్షిప్ అనేది ఫామ్ అయింది అనిపించింది. దానివల్ల స్పా వాళ్ళు చేసిన తప్పేంటి? ఎందుకు వాళ్ళు బ్యాడ్ అయ్యారు? వాళ్ళు ముందు స్టార్ ఫ్రెండ్స్ బ్యాచ్ కదా, అట్లా రాంగ్ గా పోర్ట్రే అయిందని నా ఫీలింగ్. రాంగ్ పోర్ట్రే అయిందా? ఏమని? వీళ్ళు ముందు నుంచి ప్లాన్డ్ గా వచ్చి గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి. అది రాంగా? మీరు నన్ను అడుగుతున్నారా? అవును, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటున్నా, అడుగు. ఇప్పుడు అందరికి వచ్చింది ఇన్ఫర్మేషన్ సేమే, బట్ మీరేం చెప్తారు అనేది. అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. ఇప్పుడు స్పా బ్యాచ్ వాళ్ళు స్టార్ మా బ్యాచ్ కాబట్టి వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి ఉండొచ్చు. సో బ్యాడ్ ఎందుకు అవుతారు? అంటే వాళ్ళు ఉండే బిహేవియర్ అంతా కొంచెం కదా, వాళ్ళ బిహేవియర్ అలా చేసుకున్నారు. అలా చేసుకోబట్టి అలా పోర్ట్రే అయింది. అందుకే ఇంతమంది అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే కదా, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మీరే ఏమని అడిగారు? బుక్ చేశారు కదా. నేను మిమ్మల్ని బుక్ చేయలేదు, మీరు నన్ను చేద్దాం అనుకున్నారు, కుదరలేదు అంతే. నేనే మిమ్మల్ని బుక్ చేయలేదు. ఇది ఓపెన్ గా అందరికి తెలిసిందే వాళ్ళ అది మరి బిహేవియర్. అదే ఓపెన్ గా తెలిసినప్పుడు ఓపెన్ గా మాట్లాడదాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సి మనకి అన్ని ఇప్పుడు తీసుకొస్తే ఒక యాపిల్స్ తీసుకొస్తే అన్ని నచ్చేయాలని లేదు. ఏది సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇది బాగుంది ఇది బాగుంది అని. ఎందుకు? అలాగే ఆల్ ఆర్ గుడ్. వాళ్ళు పోర్ట్రే చేసుకోవడంలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. వీళ్ళు ఎలా చేసుకున్నారు, వీళ్ళు ఇలా చేసుకున్నారు. ఎందుకు గొడవలు వద్దు, గొడవలు కావాలి అంతే. మీరు శివాజీ గారితో వర్క్ చేశారు కదా, ఎన్ని సినిమాలు చేశారు? శివాజీ ఒక్కడే నాకు తెలుసు పర్సనల్ గా. పర్సనల్ గా నాకు శివాజీ ఒక్కడే తెలుసు. అక్కడ యాజ్ హీజ్ సీనియర్ యాక్టర్ ఎప్పటి నుంచో, చాలా ఏళ్ళ నుంచి నాకు శివాజీ ఒక్కడే తెలుసు. మొత్తం బిగ్ బాస్ ఈసారి వెళ్ళిన హౌస్ లో కొంత ఒక 2 సార్లు సందీప్ కూడా ఒకసారి 2 సార్లు కలిసిన. దట్స్ ఆల్. ఎవరు తెలియదు నాకు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు శివాజీ గారితో? 1 or 2 అంతే, నాట్ మోర్ దెన్ దట్. మీకు తెలిసినంత వరకు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది బయట శివాజీ గారు ఎలా ఉంటారు? సేమా ఇక్కడ ఉంది? యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాడు. ఏమి పెద్ద ఇదేం లేదు. ఇంకా మధ్యలో చాలా సార్లు ఎందుకు వచ్చిన నాకు ఈ గోల, అనవసరంగా వచ్చాను అని కూడా అనుకున్నాడు. అది కూడా జెన్యున్ గానే అనుకున్నాడు. పంపించి పడబోయినా నాకు ఎందుకు ఇవన్నీ అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు. మళ్ళీ స్లోగా సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకుని ఉన్నాడు తప్ప. బట్ హీఈస్ లైక్ దాట్ అవుట్ సైడ్. నాకు యావర్, ప్రశాంత్ వీళ్ళు నాకు బయట తెలీదు ఎలా ఉంటారో. కాకపోతే ఇందులో చూసినంత వరకు అయితే నాకు చాలా ఐ ఫెల్ట్ దే ఆర్ వెరీ నైస్. ఐ మీన్ గుడ్, జెన్యున్గా ఉన్నారనే నాకు ఫీలింగ్. కానీ శివాజీ గారిని స్టార్టింగ్ చూసినంత వరకు చాలా మంది, అంటే మీకు ఆయన పర్సనల్గా తెలుసు కాబట్టి మీకు క్లారిటీ ఉంది. బట్ ఇంతకాలం మంచితనంగా ఉంటాడు ఆయన, ఏదో ఒక రోజు బయటపడుతుంది అన్న దాని మీద చాలా మంది వెయిట్ చేశారు, యాంటీ ఫ్యాన్స్. ఏం వెయిట్ చేశారు? ఏమైంది? అలాగే ఉన్నారు ఆయన. మరి ఇప్పుడు లేనిది తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, అది ఎక్కువ రోజులు ఉండదు. అర్థమైందా? ఒక లేనిది తెచ్చిపెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. అది అట్లీస్ట్ ఈ ఫైనల్ వీక్స్లో అయినా ఎక్కడో దగ్గర ఏదో ఒక్క చిన్న పాయింట్లో ఎక్కడో బయటకు వచ్చేస్తుంది, ఎక్కడో దగ్గర వచ్చేస్తుంది. తను ఇన్నాళ్ళు ఓపిక పట్టి ఒకే ఒక మాట దొరలేడు. మొన్న ఒక ఏంటి, మా ఇంట్లో ఇలాంటి ఆడపిల్లలు ఉంటే తొక్కేస్తాను అని ఏదో ఒక మాట దొరలేడు. దాన్ని పట్టుకుని దాన్ని ఇంత చేశారు, దాన్ని చాలా పెద్దది చేశారు. పెద్ద మాటే కాదనట్లేదు, నిజంగా అలాంటి మాట అనకూడదు. ఆ టెంపర్లో వచ్చేసింది తనకి ఆ దీనిలో. దాని గురించి క్లాస్ అయిపోయింది. ఈయన చేసుకున్నాడు, ఈయన మాట్లాడాడు, నాగార్జున గారితో చెప్పాడు. ఫర్ ద ఫస్ట్ టైం నాగార్జున గారికి ఎదురు చెప్పిన కంటెస్టెంట్ ఫస్ట్ టైం అని కాదు, ఎవరైనా ఎదురు చెప్పడం అందరు దాన్ని ఎదురు చెప్పట్లేదు. హీ డిఫెండెడ్ హిస్ వర్డ్స్. అది ఎదురు మాట్లాడడం, ఎదురు చెప్పడం అని అనకూడదు. దాన్ని అలా పోర్ట్రే చేస్తున్నారు జనాలు. ఎదురు మాట్లాడడం కాదు, హీ ఎక్స్ప్లెయిన్ వాట్ హీ మెంట్. ఆఖరికి ఏంటంటే సర్లేండి, అప్పటికి నాగార్జున గారు నువ్వు అలా ఎలా అంటావు, ఇది ఎలా అంటావు, అలా అంటే ఇంకా మాట్లాడండి బాబు గారు, ఇంకా నేను
వదిలేసేయండి, నేను ఇంకేం మాట్లాడి నేను వదిలేయండి అని కూడా అనేసాడుగా. ఎదురు చెప్పడం కాదు అది. హీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ హీ ఫెల్ట్ అండ్ హీ స్పోక్. అండ్ పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ తన యాటిట్యూడ్ అంతా ఇలా పుష్పల పెట్టడం ఇవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి. అంటే అతను రైతు బిడ్డ అయినా కూడా తన ఫ్రీడమ్ తనకు ఉంటది, ఏం మాట్లాడాలనిపించినా మాట్లాడవచ్చు, ఎలాగైనా అవును. బిహేవ్ చేయొచ్చు. అవును. బట్ నువ్వు రైతు బిడ్డ ఇలాగే ఉండాలన్న లేదు. జోన్ లో ఆయన పెట్టడానికి ట్రై చేశారు అందరూ హౌస్ లో. ఆయన ఎక్కడ లొంగలేదుగా, ఎక్కడ లొంగలేదు. ఇప్పుడు రైతు బిడ్డ అన్నంత మాత్రాన్న నాగార్జున గారు ఒక మొక్క ఇచ్చారని పొద్దున్న లేచిందని దాన్ని నీళ్ళు పడుతూ దాన్ని నీళ్ళు పోస్తూ అక్కడే కూర్చున్నది ఎప్పుడు పెరుగుతుందో అక్కడే కూర్చునిపోతే అది గేమ్ కాదు కదా. హీ ప్లేడ్ హిస్ గేమ్ వెరీ వెల్. ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఊరికే మగాళ్ళకి అంత ఫాస్ట్గా ఏడుపు అనేది వచ్చేది కదా. ఎక్కడ బాధపడ్డాలో అక్కడ బాధపడ్డాడు. నామినేషన్స్లో ఎంత ఫెరోషియస్గా ఉండాలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉండాలో ఉన్నాడు. ఐ డోంట్ థింక్ ఎక్కడా ప్రశాంత్ అనేవాడి నెగిటివ్ నాకు కనిపించలేదు, ఎక్కడా లేదు. స్ట్రాటజీ ప్లే చేసావు నువ్వు, ఇది అరే నువ్వు ఇలా చేయడం స్ట్రాటజీ రా అని కూడా అన్నారు. మేబీ స్ట్రాటజీ మీరు కూడా చేయండి, మీకు వస్తే మీరు కూడా చేయండి. పోనీ స్ట్రాటజీ అనుకుందాం, చేయండి. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గనక టైటిల్ విన్ అవుతే జస్టిఫైడ్ అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంకొంతమంది లైక్ చాలామంది రివ్యూస్ అవి పెడుతున్న వాళ్ళు, అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు, ఒక యాక్టర్కి ఇవ్వకుండా రైతు బిడ్డ లాంటి వాళ్ళకి ఇస్తే గనక కొంచెం తక్కువ చేసినట్టు అవుతుంది. తక్కువ అండి దేనికి? రైతు బిడ్డకి ఇస్తే తక్కువ ఎందుకు అవుతుంది? తక్కువ ఎందుకండి మిమ్మల్ని అడుగుతున్నా. నాది కాదు, బయట ఉన్న వాళ్ళది. అది ఎందుకు తక్కువ అవుతుంది? తక్కువ అవ్వదు నా దృష్టిలో. అయితే రైతు బిడ్డకి విన్నర్ ఇస్తే తక్కువ అవుతుందని ఎందుకు అనుకుంటాం? బిగ్ బాస్కి ఇంకా మంచి పేరు వస్తుంది. అందరినీ సమానంగా చూశారు. వీళ్ళకి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడలేదు. ప్లస్ ఈరోజు బయట చూసుకుంటే మీరు ఎవరు విన్నర్ కావాలని ఊరికే మైక్ పట్టుకొని బయలుదేరండి. మీరు వెయిట్ అయితే 100% పల్లవి ప్రశాంత్ డెఫినెట్ గా, బికాస్ ఆఫ్ ద గేమ్ హీ ప్లేడ్. పల్లవి ప్రశాంత్ నోట్లోంచి ఒకటి రాంగ్ వచ్చిన, ఒకటి యాటిట్యూడ్ చూపించి ఒక మాట అన్నా జనాలు ఊరుకునే టైప్ కాదు కదా. నువ్వు అదేంటి, నువ్వు రైతు బిడ్డావు, నువ్వు గొప్పవాడి బిడ్డావు, నువ్వు ఏదైనా అవ్వు, ఆడియన్స్ అయితే ఊరుకోరు కదా, డెఫినెట్గా పాయింట్అవుట్ చేస్తారు. సో ప్రశాంత్కి వచ్చింది ఏంటంటే గేమ్ నుంచి వచ్చిన ఇదే మొత్తం. అండ్ అలాగే పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత అసలు రైతులకు ఏం చేస్తాడా లేదా అని ఒక బరువు బాధ్యతని ఆయన పెట్టేశారు జన బయట. బట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చెప్పడం కూడా అదే జరిగింది. నేను రైతులకి ఏదైనా నీడీగా ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తాను ఖచ్చితంగా అని, మా కష్టాలు ఇవి అని. బయట అంటే ఇస్తాడో లేదో, పబ్లిక్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా, అది తన విజ్ఞత మీద ఆధారపడి చెప్పాడు. ఇప్పుడు అతనికి ఈ డబ్బులు అనేవి అందరికీ అవసరమే. మేబీ పల్లవి ప్రశాంత్కి ఇంకా అవసరం కావచ్చు. కానీ నాకు ఇది కాదు ఇంపార్టెంట్. నాకు ఎవరికైతే లేవో, ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో, వాళ్ళ కుటుంబాలను పోషించలేక కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అన్నాడు. రేపు పొద్దున్న అతను ఇచ్చాడో లేదో అనేది మనకి తెలియదు, అతని విజ్ఞతకే అది. దేవుడు అనేవాడు ఉన్నాడు అని అతను నమ్ముతున్నాడు కదా. అలాంటప్పుడు ఇస్తాడా లేదా అనేది అతని మీద వదిలేయాలి. ఇస్తాను అని అయితే ఒక మాట అయితే అన్నాడుగా. మిగిలిన వాళ్ళంతా వాళ్ళకున్న పాపం, వాళ్ళకున్న అవసరం, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను మా అమ్మని జాగ్రత్త చూసుకోవాలి, అవి కూడా తప్పు కాదు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరి రీజన్ ఒక్కొక్కటి. నాకు ఇంతకన్నా దేవుడు ఇస్తే నేను అప్పుడు ఇది చేస్తానని ఎవరు అన్నాడు? నాకు ఈ అమౌంట్ నేను పెద్దగా అందరిని ఉద్ధరించడానికి నాకు సరిపోదు. ఇంకా నాకు దేవుడు కనుక ఇచ్చాడంటే నేను అప్పుడు ఆ సోషల్ సర్వీస్ కానీ ఇంకొకరికి పంచడం కానీ ఆ విషయం ఆలోచిస్తానని ఎవరు క్లియర్గా చెప్పాడు. బట్ ఫర్ నౌ నాకు ఏదైతే మా బ్రదర్స్ నా మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు నన్ను పెంచారు, మా మదర్ లేరు, సో మదర్ ప్రేయర్ మీద ఏదైనా చేయాలి అని అలాంటివేవో ఎవరు చెప్పాడు, విచ్ ఇస్ యాక్సెప్టెడ్ అండ్ వెరీ గుడ్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ప్రశాంత్ ఇస్తాడా లేదా అని తర్వాత తెలుస్తుంది, తన మీద వదిలేయాలి. అండ్ యావర్ విషయానికి వస్తే మొన్న వీడియో ప్లే చేయడం జరిగింది తన జర్నీ ఫైనల్ది. అది చూసిన తర్వాత అతను కూడా మంచి కంటెస్టెంట్, ఖచ్చితంగా టైటిల్ విన్ అయ్యే రేస్ లో తను కూడా ఉన్నాడు అని అనిపించింది. అప్పటి వరకు అనిపించలేదా? అంటే అప్పటి వరకు అంటే పోటాపోటీగా ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమర్దీప్ ఒక పక్కన పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. మీ మాట ప్రకారమే మేము కూడా అలాగే అనుకున్నాం. పల్లవి ప్రశాంత్ ఎవరు ఎప్పుడు కూడా నాకు 1 and 2.
ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా 1 and 2 నాకు పల్లవి ప్రశాంత్ యావర్. బట్ మీరు చెప్పారు కదా ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉల్టా పుల్టా కదా ఇది, ఈ సీజన్ ఉల్టా పుల్టా అని ముందు చెప్పేశారు కదా, సో ఏమైనా జరగచ్చని. ఇటుపక్క ప్రశాంత్ ఇటుపక్క అమర్ ఉన్నా ఆశ్చర్యం లేదు, ఇంకా ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదు, ముందే ఉల్టా పుల్టా అని చెప్పేశారు, సో ఏమైనా జరగచ్చు. బట్ యావర్ ఫెంటాస్టిక్ ప్లేయర్ అని సెకండ్ థర్డ్ వీక్ నుంచి అర్థమైపోయింది. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో జర్నీ చూపించారని, చూపించిన తర్వాత ఎవరు టాప్లో ఉంటాడని మీకు ఎలా అయితే అనిపించిందో, ఈ జర్నీ చూసిన తర్వాత 6 విన్నర్స్ అనిపించారు నాకు. అంత బాగా చేశారు అది కాన్సెప్ట్, ఆ జర్నీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా నాకు తెలిసింది ఎండమాల్ టీం వాళ్ళు చేశారు వచ్చి అని. అది ఎవరు చేశారో కానీ కాన్సెప్ట్ అండ్ ఎడిటింగ్, మెయిన్ ఎడిటింగ్, దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇచ్చారు, అది కేజీఎఫ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఒక్కటని కాదు, ఒక్కొక్కరికి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ బిగినింగ్ ఏమో కామెడీగా అన్ని కామెడీ సీన్స్ అన్నీ పెట్టి, దాని మధ్యలో వాళ్ళు ఫైట్ చేసుకున్నవన్నీ పెట్టి, ఎండ్లో ఎమోషన్ తోటి ఎండ్ చేసి 3 షేడ్స్ మొత్తం క్లియర్గా చూపించి జర్నీ వాళ్ళు ఏదైతే చూపించారో ఈ 7 సీజన్స్లో, ఈ 6 సీజన్స్లో ఎవరు చూపించలేదు. ఇప్పుడు ఈ 6 చూపించిన జర్నీ ఏదైతే ఉందో టాప్ క్లాస్. బిగ్ బాస్కి సెల్యూట్ ఆ విషయంలో, చాలా ఎక్స్ట్రాడినరీ. హూఎవర్ ఆ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు, ఐస్, ఆ స్నోఫాల్ కాన్సెప్ట్ కానీ, ఆ సెట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా క్లాప్స్ కొట్టాలి నిజంగా, సూపర్ ఎక్స్ట్రాడినరీ 2 days ఎపిసోడ్స్ అని. అండ్ అమర్దీప్ చాలా ఫౌల్ గేమ్స్ ఆడేసి ఇక్కడ వరకు వచ్చారు అని చాలా మంది అందరూ అంటున్న విషయం. అందరూ ఆడతారు ఫౌల్ గేమ్స్, బట్ బయటపడ్డాడు ఈ మనిషి. మరీ ఎక్కువగా అంటే మరీ డెలిబరేట్గా చేసేస్తుంటే చూస్తారు కదా, మరీ డెలిబరేట్, మరీ దారుణంగా. నాగార్జున గారి నోట్లోంచే వచ్చింది, అమర్ నీ ఫౌల్ గేమ్స్ అన్ని వీడియోలు చూపించమంటే టైం సరిపోదా నాకు అన్నారు. గుర్తుందా, మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, ఆ పని చేయకండి సార్ అని దండం కూడా పెట్టాడు మనవాడు. అంటే హీ నోస్ ఎన్ని ఫౌల్స్. అర్జున్ ఏదో పేరు కూడా పెట్టాడు, ఫౌల్ రాజా అని ఏదో పేరు పెట్టాడు కూడా అమర్దీప్. సో చాలా ఫౌల్స్ అయ్యాయి. కానీ ఇంత ఫౌల్స్ చేస్తున్నా కూడా దాన్ని ఫన్నీగా తీసేశారు. అంటే మనకి చూస్తున్న వాళ్ళకి కోపం వచ్చినా కూడా ఎపిసోడ్కి వచ్చే వాళ్ళకి దాన్ని కామెడీగా చేసి దాన్ని చల్లబరిచేశారు. ఎందుకంటే అంతేనా? ఏం అనలేము మనం. అందుకే నాకు బాధ వేసింది, అందుకే ఆ వీడియో పెట్టాను. ఇప్పుడు ఫస్ట్లో అంతా చేసిన బ్లండర్స్ ఎన్ని ఉన్నా సరే దాన్ని కామెడీగా తీసేయడం బిగినింగ్లో అంతా చల్తా ఓకే. లాస్ట్కి వచ్చి 5-6 మిగిలినప్పుడు కూడా దాన్ని సింపుల్ చేసేసి, ఇప్పుడు మీరు చెప్పారు నేను పెట్టిన వీడియో ఆ రింగ్స్ ఏదో, దాని తర్వాత ఇది పక్కన వాడిని చూసి రాసేస్తున్నాడు, అది కూడా కామెడీ చేసేసారు. అది కూడా కామెడీ, అది కూడా ఎలివేట్ చేయలేదు, అంటే దాన్ని పాయింట్అవుట్ చేయలేదు. చేయాలిగా. శోభ ఎలాగా చూడదు, అమర్ ఫౌల్ చేయడం శోభకి ఎలా కనపడదు, అంతే కదా ఆబ్వియస్లీ. అదేనా బిగ్ బాస్ చూసి ఆ వీడియో ఇగో ఇప్పుడు చూడండి అమర్ ఏం చేశాడు అని నెక్స్ట్ వీక్ ఎప్పుడో చూపించారు, అప్పటికప్పుడు చెప్పాలిగా. కానీ శోభా శెట్టి ఇన్ని వారాలు కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే తన గేమ్ ప్లే అన్ని కూడా చాలా వీక్గా ఉన్నాయని మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా కూడా బట్ స్టిల్ ఎన్ని వారాలు ఎట్లా సర్వైవ్ అయ్యింది, తను ఎలా ఉంచారు? అంతేనా? అన్ని దాని మీద తోసేయడమేనా? ఎలా సర్వైవ్ అయింది అంటే ఓకే, తన కంటెంట్ ఇస్తోంది, గొడవలు ఇప్పుడు తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఒక గొడవ లేదు లోపల, ఈ 3 రోజులుగా ఏ గొడవ లేదు, ప్రశాంతంగా ఇచ్చేసింది, సీజన్ హిట్ చేసింది. అంతే, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా శోభ నుంచి లాగేశారు, పంపించేశారు. పాపం అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా, తను అట్లీస్ట్ టాప్ 3లో ఉండాలని అనుకుంది. ఎవరికైనా ట్రాఫీ కొట్టాలని డెఫినెట్ గా అనుకుంటుంది. ఈ అమ్మాయి చాలా గట్టిగా అనుకుంది. డిజర్వింగ్ అని నేను అనుకోను, డెఫినెట్గా అనుకోను. బికాజ్ నేను ఫస్ట్లో అనుకున్నా శోభ అంత దూరం వస్తుంది అనుకోలే, ఇక్కడ దాకా కూడా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. బట్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఎలాగా ఛానల్ వాళ్ళు ఉంచుతున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎలాగా ఇంకా టాప్ 5లో ఉంటుందిలే అనుకుని ఇంకా ఊరుకున్నాను. బట్ విన్నర్ అంత ఈ క్యాలిబర్ ఉన్న ఇది కానీ కంటెస్టెంట్ అని అయితే అనుకోలేదు. బికాజ్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు కాబట్టి ఐ డోంట్ ఫీల్ లైక్ దాట్. అండ్ అశ్విని వచ్చిన వారం కొంచెం వీక్గా ఉన్నా కూడా రాను కొంచెం ఇంప్రూవ్ అయింది అమ్మాయి.
తన గేమ్ ప్లే ఎట్లా అనిపించింది? అశ్వినికి సూటబుల్ హౌస్ కాదది. అవునా? తన మెంటాలిటీకి నాకు మర్చిపోయాను. అశ్విని కూడా నాకు బయట తెలుసు. మ్మ్. తనతో ఏం యాక్ట్ చేయలేదు కానీ నాకు బయట పరిచయమే. వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ వాళ్ళు కూడా అందరూ నాకు పరిచయమే. మ్మ్. వాళ్ళ బ్రదర్ కూడా నాకు పరిచయం. ఇన్ఫ్యాక్ట్ అశ్విని తరఫున నేను వెళ్ళాల్సిందే అని దివాళీకి విన్నాను గెస్ట్గా నేను. వెళ్ళాలి. Yeah. బట్ అది టైం అయిపోయింది. వాళ్ళేమో ఏదో సమ్ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. నేను బెంగళూరు షూట్కి వెళ్ళాలని ఇంకా నాగార్జున గారితో చెప్పేసి బయలుదేరిపోయాను. మ్మ్. లేకపోతే ఆ ఎపిసోడ్లో వెళ్ళి అందరి గురించి మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్లీ హా. ప్రిపేర్ అయ్యే వెళ్ళాను మాట్లాడదాం. అప్పుడు మన బోలే అందరు కూడా ఉన్నారు, ఇంకా అశ్విని, బోలే, గౌతమ్ అందరు కూడా ఉన్నారు, అర్జున్, yeah. అర్జున్ అందరూ మాట్లాడదాం. బట్ కుదరలేదు ఆ రోజు. బట్ మీరు అశ్విని ముందే తెలుసు కాబట్టి నీకు సూటబుల్ కాదు వద్దు తనకి అని చెప్పడం తను లాంటిది. అడగలేదు నన్ను. నేను బయటకు వచ్చాక అదేంటి నువ్వు అడగాలి కదా, నీకు అస్సలు సూటబుల్ కాదు అది. మ్మ్. ఎందుకు సూటబుల్ కాదు తనకి? అంటే తను వాళ్ళ ఇంట్లో బాగా ప్యాంపర్డ్ చైల్డ్, బాగా ప్యాంపరింగ్ ఎక్కువ. వాళ్ళ మదర్ కానీ వాళ్ళు కానీ బాగా ప్యాంపరింగ్. మ్మ్. అక్కడ తట్టుకోలేదు ఆ గొడవ. లెక్క చూసారుగా ఎంత అవును. ఏడ్చిందో, ఎంత బాధ, తల బాధేసుకుంది. నా మీదే ఎందుకు మమ్మీ, ఇవన్నీ? నన్ను తీసుకెళ్ళిపోవాలి. ఎవరు తీసుకెళ్తారు అక్కడి నుంచి? ఆ. ఎవరు తనని అంటే కాన్సన్ట్రేట్ ఎందుకమ్మా అని చేయలేదు. వాళ్ళ సిస్టర్తో అన్నాను. ఆ. సిస్టర్ బయటే ఉంది కాబట్టి వాళ్ళ సిస్టర్ కూడా నాకు తెలుసు. తనతో చెప్పాను, ఒక మాట చెప్పారా, నీకు సూట్ కాదని చెప్పేవాడిని కదా నేను. మ్మ్. యూ హ్యావ్ టు బి రియల్ టఫ్ లోపల. మ్మ్. ఉండడం ఎంత ఈజీ కాదు. తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ ఇంకా బయటికి రాలేదు ఆ ట్రామా నుంచి. ఓ. ఇప్పుడు మొన్న ఎప్పుడో ఏదో వేరే ఫంక్షన్లో కలిసింది, మ్మ్. ఇంకా దానిలో నుంచి బయటికి రాలేదు. 3-4 సార్లు పిలిస్తే కానీ తిరగట్లేదు. మ్మ్. ఇంకా ఉంది దాంట్లో. స్టిల్ ఇట్ టేక్స్ టైం. భయపడుకుందంటారా? ఉంటుంది, అదొక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లోపల. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు. అండ్ అలాగే రాగానే మొత్తం ప్రియాంక నా మీద కోపంగా ఉందని నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు, టాపిక్ డైవర్ట్ అంటే అది చేస్తున్నారు. అంత రివర్ట్ బ్యాక్ యాటిట్యూడ్స్ ఎక్కడ చూడలేదు ఈ అమ్మాయి. ఆ. ఇలా ఉంటారా, ఇలా మాట్లాడతారా, ఇంత దారుణం అనేది తెలియదు. ఉంటాయి మ్మ్. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటాయి. మ్మ్. సో షీ కుడ్ నాట్ డూ ఇట్. షీ కుడ్ నాట్ కోప్ అప్ విత్ సో మచ్ ఆఫ్ ఇది ప్రెషర్. అండ్ ప్రియాంక ఇప్పుడున్న టాప్ 6లో తను ఒక్కతే ఫీమేల్. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ప్రియాంక ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంటా, స్మార్టా? స్మార్ట్. సెకండ్లో నవ్వగలదు, సెకండ్లో సీరియస్ అవ్వగలదు, ఒక సెకండ్లో మారిపోగలదు. తనకి ఆ షేడ్స్ ఉన్నాయి. ఉన్నా కూడా షీ ప్లేడ్ వెల్, బాగానే. అంటే ఫిజికల్ గేమ్స్ కూడా అబ్బాయిలతో ధీటుగా ఆడింది. సైకలాజికల్గా కూడా వెరీ స్ట్రాంగ్ పిల్ల. ఈ షాడోలోకి వెళ్ళిపోవడం తప్పు చేస్తుంది. ఏ షాడో? ఈ స్పా షాడో దాంట్లోకి వెళ్ళిపోవడం. స్టార్టింగ్ లో బాగా ఆడింది. స్టార్టింగ్ చాలా బాగా ఆడింది. 5-6 వీక్స్ వరకు షీ వాజ్ రియలీ గుడ్. చాలా ఎక్కడెక్కడ వాయిస్ తంది ఇంతే ఉంటుంది కానీ చాలా పెద్ద వాయిస్ తంది. అందరికన్నా బిగ్ వాయిస్ తంది. అవును, ప్రియాంకది. నన్ను అలా అనొద్దు. చాలా పెద్ద వాయిస్. బట్ ఎందుకు ఆ దీంట్లోకి వెళ్ళిపోయి నిజంగానే తనకి ఏదైనా డ్రాబ్యాక్ ఈ సీజన్లో జరిగి ఉంటే అదొకటే. అండ్ శివాజీ గారు అన్నారు అమ్మాయిల విషయంలో లైక్ వీళ్ళ పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, కొంచెం చూసుకోవాలి. నా ఇంట్లో అమ్మ ఆడపిల్లలు అయితే నేను బిగినింగ్ లో మీకు అదే చెప్పాను కదా ఇందాక. బిగినింగ్ లో ఏం చెప్పాను అంటే ఆయన ఫీలింగ్ కరెక్టే అని కూడా నాగార్జున గారు చెప్పారు, కానీ వాటిలో పదాలు రాంగ్ అని. ఒకటి చెప్తా. బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే, కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, జరిగినంత కాలం, ఇది సీజన్ జరుగుతున్నంత కాలం ప్రతి నోట నానుతుంది అదే. బిగ్ బాస్ అనేది ప్రతి నోట నానుతుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు నిన్న ఎలా చేశారు, ఎక్కడెక్కడ పార్టీలు జరుగుతున్నాయి, ఎక్కడో దగ్గర ఇది వినిపిస్తూనే ఉంటుంది. ఇది వన్స్ ఇది టెలికాస్ట్ కంప్లీట్ అయిపోయాక ఒక 1 వీక్ తర్వాత మెల్లమెల్లగా ఫేడ్ అయిపోయింది. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ ఫ్రెష్ పట్టించుకోరు తర్వాత. అంతే. ఇప్పుడు ఈ సీజనే తీసుకోండి, మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారా ఈ సీజన్? మీరు ఫాస్ట్గా మొత్తం ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి లాస్ట్ వరకు చెప్పండి చూద్దాం. చెప్పలేము. అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది ఎక్కువ చూడడం వల్ల. అంతే, ఎక్కువ చూడడం వల్ల కాదు, అంతే. ఈ గేమ్ కాన్సెప్టే అంత ఫాస్ట్గా మైండ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటారు. ఎవరైతే బిగ్ బాస్ బయటకు వచ్చేసారో మైండ్లోంచి కూడా బయటకు వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళు నిన్న వెళ్ళిపోయిన గౌతమ్, శోభ దాకా గుర్తుండదు, ఆ ముందు నుంచి గుర్తుండదు. ఎవరు వెళ్ళారో కరెక్ట్గా చెప్పలేము. ఆర్డర్ ప్రకారంగా మనం చెప్పామంటే చెప్పలేం. డిఫికల్ట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది ఊరికి వదిలేయడమే. శివాజీ చెప్పేది ఏంటి, ఎందుకమ్మా ఇది ఇంకో 4 రోజులు అయిపోతుంది కదా, ఎందుకు దీనికి మళ్ళీ ఇవ్వాలని అందుకే అంటుంటాడు. అది మైండ్లో ఉండాలి.
అండ్ ఈ సీజన్లో అమ్మాయిల ఎక్స్పోజింగ్ కంటే అబ్బాయిల ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ గౌతమ్ అంటే షర్ట్ తీయడం లాంటివి కొన్ని వీక్స్ చేయడం జరిగింది. దాన్ని బైకాట్ చేసినట్టుగా నాగార్జున గారు ఇంకోసారి షర్ట్ తీయొద్దు అంటే షర్ట్ గురించి చాలా కామెంట్స్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఏంటది అంటే ఊరికే షర్ట్ రిమూవ్ చేయడము. తను ఏంటంటే ఇది ఇప్పుడు ఏం చేయాలి ఆ స్పాంటేనియస్ గా తనకు వచ్చింది టక్ పని చేసేస్తాడు, కానీ అది కరెక్టా కాదని ఆలోచించడు. ఇది నాకు ఎక్కడ అర్థమైందంటే ఇక్కడ బోట్లో ఇక్కడ ఇసుక పోయమన్నారు కదా అని ఇక్కడ ఉన్న ఇసుక ఇక్కడ పోసేస్తున్నాడు మనోడు. ఇంత టాలెంటెడ్ గా ఎలా ఉన్నారా అని అనిపించింది. సో ఇలాంటి కొన్ని చేస్తుంటాడు గౌతమ్, ఎందుకో మరి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, తనకి ఆ స్పాట్ లో అనిపించింది అలా చేయాలని అగ్రెషన్ లో ఉన్నాడు కదా. నువ్వు వెయిట్లు ఎత్తుకోపో, నువ్వు వెళ్ళి బాడీ చేసుకోపో అని ఈ పిల్ల అంటుంటే, మన శోభ అంటుంటే పక్కనే ట్రిగర్ అయిపోయాడు. అవును నేను చేస్తా అంట కటకటగా ఇప్పేసాడు, వెళ్ళాడు, రాడ్ పట్టుకున్నాడు, చేసేసాడు, నా బాడీ నా ఇష్టం అన్నాడు, అరుస్తున్నాడు. కన్ఫ్యూజ్ అవుతుంటాడు గౌతమ్. దట్ ఈస్ ద రీజన్. లేకపోతే తను కూడా అంటే కన్ఫ్యూజన్ ఇన్నోసెన్స్ నుంచి వచ్చిందా లేదంటే ఇమ్మెచ్యూరిటీ, బ్రెయిన్ థింకింగ్ ప్రాసెస్. అంటే బాడీ ఉంది కానీ మెచ్యూరిటీ లేదంటారా? అలా ఏం కాదు, నేను ట్రిగర్ అవుట్ చేయట్లేదు. బాడీ ఉంది కానీ మెచ్యూరిటీ లేదంటారా అని ఒక తమ్మునేలు వేద్దాం అనుకున్నారు మీరు. కుదరదు, అలా కుదరదు. నేను చెప్పేది అది కాదు, అది అవ్వదమ్మా, అది అవ్వదు. నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటాడు, థింక్ చేయట్లేదు. థింక్ చేసి రియాక్ట్ అయితే హి విల్ బి ఫైన్. ఈజ్ ఎ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓవరాల్ గా ఇప్పటి వరకు అమర్దీప్ మీకు ఏమనిపించింది? అంటే ఫిజికల్ టాస్క్ కానీ తన బిహేవియర్ కానీ డిజర్వింగ్ అంటారా? అమర్దీప్ ఈజ్ అ వెరీ గుడ్ ఫైటర్, వెరీ గుడ్ ప్లేయర్. తను కూడా ఏంటంటే థింకింగ్ ప్రాసెస్ లెస్, వెరీ లెస్, వెరీ వెరీ లెస్. థింకింగ్ ప్రాసెస్ ఇంకా బెటర్గా ఉండుంటే, ఎందుకంటే చిన్న చిన్నవి, చాలా చిన్న చిన్నవి, అంటే సిల్లీ దీంట్లో ఇప్పుడు ఒక కేక్ ఉంది 800 క్యాలరీస్ అన్నాడు, 4 ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క ఎన్ని క్యాలరీస్ అంటే కూడా 800 అంటున్నాడు. దానికి ఏమంటారు మీరు? మీరు చెప్పండి, ఒక్కొక్క ముక్కలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి చెప్పండి. మీరు అమర్ క్లాస్మేటే అయితే ఇది ఉంచాలి, ఇది కట్ చేయకూడదు, ఇది కట్ చేయకూడదు. ఇక్కడ అంత మంచి లెసన్ వచ్చినాక అంటే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా అక్కడ ఒక క్లాస్ నడిచింది. ఎంత ఉంటుందో కట్ చేసినా కూడా అంతే ఉంటది. ఇదొకటి. ఒక చెట్టు మీద 6 పక్షులు ఉంటాయి, ఒక పక్షిని కాలిస్తే ఇంకా ఎన్ని మిగులుతాయంటే 5 అన్నాడు. ఏమండు కదా, అమ్మయ్యా ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు. ఇవి కూడా సి బిగ్ బాస్ విన్నర్ ఈజ్ ఎవ్రీథింగ్, బ్రెయిన్, your physical, your mental stability, your physical ability, and your emotional content what you are giving, your good nature, your helping nature, your service. ఇంట్లో ఎంత పని చేస్తున్నారు ఏంటి, అందరినీ కలుపుకుని వెళ్తున్నా లేదు. యూ హ్యావ్ టు విన్ ద హౌస్ ఫస్ట్. ఫుల్ కామన్ సెన్స్ అది. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటారు కదా, అంతే. ఇంట్లో వాళ్ళని గెలిస్తే మనం షో గెలిచేస్తాం. ఇంట్లో వాళ్ళ దగ్గర మనం నెగిటివ్ అవ్వకపోతే మనం షో గెలవలేం. సో దీంట్లో కూడా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రశాంత్ ఎందుకు నచ్చట్లేదు ఈ ముగ్గురికి, ఎలా గెలుస్తాడు మరి మీరు క్వశ్చన్ వేయచ్చు. ఏంటంటే దీంట్లో కూడా కొంతమంది ఉంటారు, ఎంత చేసినా సరే ఇంకా నచ్చకపోతే మనం దానికి ఏం చేయలేము, వాళ్ళకి వదిలేయాలి. సో మాక్సిమం పీపుల్ హూ కేమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ టుడే కంటెస్టెంట్స్ లో మీరు అడిగితే ప్రశాంత్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తారు. అంటే వాళ్ళు బయటకు వచ్చాక ఆ బజ్ చూసి చెప్తున్నారేమో. బజ్ చూసి కాదు, వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అరే బజ్ చూసి చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. వాళ్ళు ట్రావెల్ చేశారు, అతనితో ట్రావెల్ ఇంట్లో ఉన్నప్పుడు తనని తక్కువగానే చూసారు చాలా మంది. ఎవరు తక్కువగా చూడలేదు ఎవరు. కాకపోతే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అందరితోటి. ఈ రోజుకి లేడీస్ అందరితో అక్క అక్క అని మాట్లాడాడు. ఎంత తిట్టినా సరే, విత్ ఇంక్లూడింగ్ అమర్ అన్న అన్నాడు, మెడ పెట్టి ఇలా తోచినా సరే అన్న నూకక్క అన్నాడు తప్ప ఓడరా నువ్వు నన్ను నూకేది అనలేదే. అక్కడ అంత స్పాంటేనియస్ గా కూడా ఈ గేమ్ ప్లే, ఇది స్ట్రాటజీ అని ఎవరికి మైండ్ లో ఉండదు. అన్నా నూకకన్నా అన్నాడు సీరియస్ గా. ఇవన్నీ ఏంటంటే అతనికి ప్లస్ అవుతాయి, ప్రశాంత్కి ప్లస్ అవుతాయి, అమర్కి మైనస్ అవుతాయి కదా, ఆబ్వియస్లీ మైనస్ అవుతాయి కదా. ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి విన్నర్ అవ్వాలంటే. ఆల్వేస్ షుడ్ బి క్యాలిక్యులేట్. ఇలా అంటే మరి ఏం చేయను. అర్జున్ గురించి ఏం చెప్తారు? ఇది అర్జున్ ఇస్ అ వెరీ వెరీ జెన్యున్ ప్లేయర్, వెరీ జెన్యున్, వెరీ నైస్ ప్లేయర్. అర్జున్ ఎక్కడ మెయిన్ నాకు నచ్చేది అర్జున్లో నామినేషన్స్ అప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు, పర్ఫెక్ట్ పాయింట్. ఇంకా శివాజీ కూడా అంత మాట్లాడలేడు అంత క్లారిటీగా.
పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. అవతల వాళ్ళు ఎంత డిఫెండ్ చేసుకున్నా దానికి కూడా తిన దగ్గర సమాధానం ఉంటుంది. పర్ఫెక్ట్‌గా సమాధానం ఇస్తాడు. సుత్తి, సోది ఏం ఉండవు. హ్మ్. పర్ఫెక్ట్ ప్లేయర్ అర్జున్. అర్జున్ యాక్చువల్‌గా స్టార్టింగ్ నుంచి ఉండుంటే బాగుండేది. హ్మ్. బిగినింగ్ నుంచి లేకపోవడం తనకి కొంచెం డ్రాబ్యాక్ విన్నింగ్ ఛాన్సెస్‌కి. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వడం అనేది కొంచెం అర్జున్‌కి డ్రాబ్యాక్. హ్మ్. అది తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. అర్జున్ విషయంలో ఐ రియల్లీ లైక్డ్ హిస్ గేమ్. ఐ మీన్ అండ్ ఈ లవ్ ట్రాక్స్ గురించి ఏం చెప్తారు? రతిక ట్రయాంగిల్. అవి ఏం లేదండి. అవి ఊరికే జనాల మనోరంజన కోసం ఏవో కొన్ని అలా జరుగుతుంటాయి. అక్కడ పల్లవి ప్రశాంత్ బలయ్యాడు అనుకోవచ్చా? లేదంటే తనకు ప్లస్ అయిందా అది? ఏమి లేదు. 2 లేవు. హ్మ్. దానివల్ల ఏమి పోదు. తనకి ఏమి రాదు. ఓకే. సో ఓవరాల్‌గా సీజన్ 7లో ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్ ఎవరు మీ ప్రకారం? తేజ బాగా ఎంటర్‌టైన్ చేశాడు. హ్మ్. తేజ బాగా ఎంటర్‌టైన్ కొన్ని సార్లు జోక్స్ కుళ్ళాయి గానీ కొన్ని బాగున్నాయి. బాగా ఎంటర్‌టైన్ చేశాడు. తేజ వాస్ రియల్లీ గుడ్ అనిపించింది. హ్మ్. యాహ్! తను ఉందండి. అండ్ బోలే మర్చిపోయాను. యాహ్! ఫెంటాస్టిక్ ఎంటర్‌టైనర్ బోలే. ఫెంటాస్టిక్ ఎంటర్‌టైనర్. నాకు భలే నచ్చింది. మనం ఎక్స్‌పెక్ట్ చేయని ఆన్సర్స్ వస్తాయి మనోడి దగ్గర నుంచి. హ్మ్. ఏంటి అలా చూస్తున్నావు? నాకు ఇలాగే వచ్చు. పోనీ ఇంకోలా నువ్వు చెప్పు నేను చూస్తా అంటాడు. అది విచిత్రంగా ఉంటాయి ఆయన ఆన్సర్స్ అన్ని. చాలా నచ్చింది. బోలే ఎంటర్‌టైన్‌మెంట్ నచ్చింది బోలేలో. ఓకే. పాపం సస్టైన్ కాలేడు అక్కడ హ్మ్. ఈ ఫెరోషియస్ ఫెలోస్ తోటి బట్ కాబట్టి గ్రేట్. ఉన్నంత వరకు ఎంటర్‌టైన్ సీరియస్లీ గ్రేట్. బోలే సీరియస్లీ చాలా నచ్చింది. ఐ హ్మ్. రియల్లీ లైక్. నాకు ఎప్పుడైనా కలిస్తే చెప్తాను. ఐ విల్ టెల్ హిమ్. హ్మ్. ఐ రియల్లీ లవ్డ్ హిస్ గేమ్. కమెడియన్ ఎవరు? అంటే ఎంటర్‌టైనర్ వేరు. కమెడియనే కదా తేజ. అహా! అలా కాదు. కామెడీ అయిపోయిన వాళ్ళు ఎవరు? కామెడీ అయిపోయిన వాళ్ళ? ఆ! బాగా కామెడీ అయిపోయింది అమరే. హ్మ్. ప్రతి దగ్గర కామెడీ అయిపోయాడు అమరే పాపం. ఓకే. చాలా సార్లు టార్గెట్ అయిపోయాడు దీనిలో కామెడీ అయిపోయాడు. హీరో ఎవరు? హీరో యావర్ విలన్ శోభా శెట్టి. అనుకున్నానా? హ్మ్. ఓకే. తన క్యారెక్టర్ తను పోర్ట్రే చేసింది బాగా. హ్మ్. తను అప్రిషియేట్ చేయాలి కదా. హ్మ్. హీరోయిన్ గ్లామర్‌గా ఉంటూ అన్ని విధాలుగా. గ్లామర్ రతిక. బట్ కొంచెం నిలబెట్టుకోలేదేమో తను. అంతే. గ్లామర్ అంటే గ్లామర్ గానే చూడాలి మనం. హ్మ్. తను ఇంకా వేరే ఆస్పెక్ట్ లోకి వెళ్ళకూడదు. హ్మ్. గ్లామర్ గా చూడాలి అంతే. అండ్ ఈ సీజన్ నుంచి బయటికొచ్చాక ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ లైఫ్‌లో వీళ్ళ కెరీర్ బాగా ఉంటుంది అనిపించిన పర్సన్ ఎవరు? చెప్పలేం. యూ హ్మ్. కెనాట్. అది చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ వల్ల వీళ్ళకి ఏదో బయటకు వచ్చాక 10-15 ఆఫర్లు వచ్చేస్తాయని, వీళ్ళు ఎక్కడికో ఇంకా వేరే చంద్రమండలంలోకి వెళ్ళిపోతారని ఇది ఏమీ చెప్పలేం. హ్మ్. కెనాట్ సే. దానివల్ల దట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. బిగ్ బాస్ షో ఇస్ డిఫరెంట్. ఫిల్మ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ టెలివిజన్ ఇస్ డిఫరెంట్. టోటలీ హ్మ్. డిఫరెంట్. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఫేస్లు శోభ అనే అమ్మాయి బయట అందరికీ తెలుసు. తను ఆల్రెడీ చాలా ఫేమస్ సీరియల్ అదేంటిది కార్తీక దీపం. కార్తీక దీపంలో తను ఆల్రెడీ ఫేమస్ అమ్మాయి. తనకేమి కొత్తగా బిగ్ బాస్ తీసుకురావాల్సిన రికగ్నిషన్ లేదు. యాహ్! షీఈ్ ఆల్రెడీ ఫేమస్. పీపుల్ నో హర్. హ్మ్. అది తనకి ఆ ఆస్పెక్ట్ అవసరం లేదు. హ్మ్. కొత్తగా వచ్చి ఎవరైనా తెలియని ఇప్పుడు యావర్ పెద్దగా తెలీదు. నేనైతే చూడలేదు మరి. హ్మ్. ఎక్కువ యాక్టర్ అని అన్నారు గానీ ఎక్కడ నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ. హ్మ్. సో తనకి డెఫినెట్‌గా ప్లస్ అవ్వచ్చు. అర్జున్‌కి డెఫినెట్‌గా ప్లస్ అవ్వచ్చు. ఆల్రెడీ బుచ్చిబాబు గారు 'రామ్ చరణ్' ఫిల్మ్‌లో ఏదో మంచి ఆఫర్ ఛాన్స్ ఉందని ఇచ్చారు. ఏదో చెప్పారు. బుచ్చిబాబు గారు చెప్తే ఆయన అక్కడో మాట, ఇక్కడో మాట చెప్పే రకం కాదని చెప్పాడంటే డెఫినిట్‌గా తీసుకునే టైప్ ఆయన. నాకు హ్మ్. బాగా క్లోజ్‌గా తెలుసు కాబట్టి. హ్మ్. అర్జున్‌కి 'రామ్ చరణ్' ఫిల్మ్‌లో మంచి ఆఫర్ వచ్చిందంటే, అది తను సద్వినియోగం చేసుకోగలిగితే, ఆ సినిమా తీసుకెళ్తుంది యాహ్! ఇం టాప్‌కి. ఆ హ్మ్. ఫిల్మ్ అక్కడ ఆ రోల్ ఏదైతే చేసాడో అది నెక్స్ట్ స్టెప్‌కి తీసుకెళ్తుంది తప్పించి, హ్మ్. బిగ్ బాస్ తీసుకెళ్తుంది, బిగ్ బాస్ వల్ల అవుతుంది అని మనం చెప్పలేం. హ్మ్. ఇట్స్ నాట్ థట్. మీకు ఇప్పటికి మీ సీజన్ నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ధనరాజ్ మంచి ఫ్రెండే. ముమైత్ మంచి ఫ్రెండే. ఇప్పటికి టచ్‌లో ఉన్నారా వాళ్ళు? మాదో గ్రూప్ ఉంది. అప్పటి నుంచి ఉన్న గ్రూపా? ఆ! అది ఇంకా బిగ్ బాస్ యాక్టివ్‌గా 1 ఉందా? యెస్. ఇప్పటికే ఉంది. హ్మ్. ఇప్పటికీ ఈ సీజన్ గురించి అప్పుడప్పుడు డిస్కషన్‌లు ఈ సీజన్ గురించి కొంచెం తక్కువగా అయింది గానీ, హ్మ్. ఎవరు బిజీలో ఆళ్ళున్నారు. పచ్చిగా మాట్లాడుకుంటారా అందులో? యాహ్! మాది మా అనాలిసిస్సే వేరేగా ఉంటాయి. అవునా? కంప్లీట్‌గా. బావుంటే బావుంది. బాలేకపోతే అంతే. బాలేదన్నట్టు. గొడవలవుతాయా అందులో? అవుతాయి. మా డిస్కషన్ అవుద్ది. గొడవలేం లేదు ఆ! గానీ. ఆ! అండ్ ఇంకో డౌట్ అసలు ఒక విన్నర్‌ని అనౌన్స్ అంటే లైక్ ఎవరైతే టైటిల్ విన్నర్ ఉంటారో వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ టాస్క్‌లు చేసి ఉండరు. మైండ్ గేమ్ ఎక్కువగా పెట్టిన వాళ్ళే విన్ అవుతూ ఉంటారు. ఆ లెక్కన శివాజీ గారికి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అలా ఏం లేదే. హ్మ్. 2 ఉండాలిగా. హ్మ్. కంపల్సరీగా 2 ఉండాలి. ఇప్పుడు ఓన్లీ మైండ్ గేమ్ ఒక్కటే చూడరు. హ్మ్. కన్సిడర్ చేయరు. యువర్ ఓవరాల్ పెర్ఫార్మన్స్ అమ్మా. అది మెయిన్. హ్మ్. హ్మ్. ఓవరాల్
కంప్లీట్గా నువ్వు ఎలా ఉన్నావు, హౌ యూ పోర్ట్రేడ్ యువర్ సెల్ఫ్ టు ద ఆడియన్స్ అనేది. లోపలికి వెళ్ళే ప్రతి వాళ్ళు నువ్వు నాగార్జున గారు అడుగుతారు, నువ్వేంటి, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే మాక్సిమం పీపుల్ ఏంటంటే నేను ఏమి స్ట్రాటజీలు ఏం లేవండి, నేను ఎలా ఉన్నానో బయట లోపల కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని మాక్సిమం పీపుల్ చెప్తారు. సో ఓవరాల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎవరు విన్నర్ అవుతారో అని అనిపిస్తుంది? ప్రశాంత్ క్లియర్ కట్. నా వరకు ఇతనే అవుతాడని నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అయితే బాగుంటుందని అనిపించింది. ఇక్కడ టైటిల్ తో పాటు డబ్బులు తీసుకునే ఒక సెక్షన్ కూడా ఉంటది. అవును, ఆ డబ్బులు బాక్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే అడ్వైస్ అయితే ఇవ్వగలను, చెప్పండి. అర్జున్ తీసేసుకుంటే ది బెస్ట్, డబ్బులు తీసేసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే తను ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి అర్జున్ దెర్ ఆర్ వెరీ బ్లీక్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ టు ద టాప్ ఇది కాబట్టి అర్జున్ అది గ్రహిస్తే ఆ బాక్స్ అర్జున్ తీసేసుకుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. నేను లోపలికి వెళ్ళి చెప్పలేను కాబట్టి చెప్పేది ఉంటే అర్జున్ తీసేసుకో డెఫినెట్ గా చెప్పేవాడిని. ఇప్పుడు ఈ ఫినాలేకి మహేష్ బాబు గారు వస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు గారు జనరల్ గా రారు, ఆయన చాలాసార్లు పిలిచినట్టున్నారు కూడా, ఈసారి కుదిరినట్టుంది, మరి వస్తారేమో, మరి వస్తే బాగుంటుంది. మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ సీజన్స్ లో అలా వెళ్తారా? లేదు. లేదా? సో సూపర్. బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే మీ పర్సనల్ లైఫ్ లో లైక్ మీ కెరీర్ వైజ్ గా ఏం సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు? రేపు కలస ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఐ డిడ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్, దానిలో చాలా బాగుంటుంది, అంటే డిఫరెంట్, నేను ఇప్పుడు దాకా చేయలేదు, కొంచెం బోల్డ్ ఉంటుంది. సో యా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నైస్. రాజ్ తరుణ్ ఫిల్మ్ ఒకటి జరుగుతుంది, కిరణ్ అబ్బవరం గారి ఫిల్మ్ ఒకటి, మేబీ బుచ్చిబాబు గారు ప్రామిస్ చేశారు ఒక రామ్ చరణ్ సినిమా, అది నెక్స్ట్ ఉండబోతుంది. ఓకే, మీరు అర్జున్ ఇద్దరు కలిసి ఉంటారు ఆ సినిమాలో? మా ఇద్దరు కలిసి ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకటే ప్రాజెక్ట్ లో. యా, తమిళ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను రజనీకాంత్ గారితో. ఓ గ్రేట్. ఫస్ట్ టైమా రజనీకాంత్? అవును, ఫస్ట్. ఆల్రెడీ లాస్ట్ వీకే అవ్వాలి, ఈ రెయిన్స్ సైక్లోన్ ఎఫెక్ట్ చెన్నైకి, దానివల్ల పోస్ట్పోన్ చేశారు డేట్స్ అన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు, మీ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. ఎలాగైనా మీ క్యారెక్టర్ మటుకు అలా ప్రతి క్యారెక్టర్ లో జీవించేస్తారు, ఒక సినిమా గుర్తుండదు, ప్రజెంట్ చూస్తున్న సినిమానే ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోతారు. అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తే ఇవాళ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.